అయోధ్యనే రాముడి జన్మస్థానం అంటుండ్రు. దాని ప్రకారం చూస్తే రాముడు పుట్టింది కౌసల్య అమ్మగారింటనా లేకపోతే అయోధ్యనా? కౌసల్య ఎక్కడెక్కడ పోయింది, ఏడేడగా అన్నది రాముణ్ణి అన్నాడు. ఎంత అగౌరవపరిచి మాట్లాడారు సార్. ఈ మాటలు మరి ఈ సమాజానికి వినిపించిందో, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే నేను పర్టికులర్ పేరు తీసుకుంటలేను, ఇప్పటిదాకా మెన్షన్ చేసిన కదా, మేము మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు, సామాజిక హక్కులు అన్ని కాపాడతామని చెప్పి తమను తాము క్లెయిమ్ చేసుకుంటూ రోడ్ల మీద పడి ఊరేగుతుంటారు. ఈ సెక్యులర్లు, మితవాదులు వీళ్ళందరూ ఉంటారు కదా, పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఎస్బీలు, ఈ మొత్తం చట్టం రూపొందించిన వ్యవస్థలు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే నాలా హిందువు లేచి నన్ను అడిగిండు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఇంత తెలివి ఉంది కదా, పేపర్ కంప్లైంట్ రాసేది, మరి నీ కండ్ల ముంగట నీ దేవుణ్ణి, నీ రాముని తిడుతుంటే, నీ 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను నరకేస్తాడు అంటుంటే, వాడు అని 6 రోజులు అవుతుంది, ఇంకా నీలో హిందువు మేల్కోలేదా, ఇంకా నీలో చేత కాదా నన్ను అడిగిండు. ఇంకొక స్టేట్మెంట్ కూడా అన్నాడు అక్బరుద్దీన్ వేసే స్పీచ్లో, అంటే ప్రూవ్ కాలేని, కోర్టులో ప్రూవ్ కాని స్పీచ్లో ఇంకోటి ఏముందంటే, ఈ కొత్త దేవుళ్ళు వచ్చిరు హిందువులకు, రాముడు, లక్ష్మి, దుర్గా, సరస్వతి, ఇన్ని రోజులు లక్ష్మి ఉన్నాం, భాగ్యలక్ష్మి అట కొత్తగా వచ్చింది ఈమె. ఇలా పేర్లన్నీ ఇంత పవిత్రమైన సభల ఇలా దరిద్రపు పేర్లు తీసి నేను అవమానించదలుచుకోలే అన్నాడు. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు లెక్క పెట్టాలా, ఇప్పుడున్న సంఘాలు, సొసైటీలు, ఇంటెలిజెన్స్లు, ఎస్బీలు అన్నీ మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఫైల్ చేశాను, నేను కంప్లైంట్ తయారు చేసి ఫైల్ చేసిన. అది ఫైల్ చేసిన రోజు అది సెన్సేషన్ అవుతుందనో, నాకు థ్రెట్స్ వస్తాయనో, నా గురించి పేపర్లో రాస్తారనో, టీవీలలో వస్తుందనో నేను అనుకోలే. కంప్లైంట్ ఫైల్ చేసిన. నాలో ఉన్న హిందువు ఒక న్యాయవాదిగా చదువుకున్నా కాబట్టి 4 ముక్కలు రావడానికి వస్తుంది, 4 ముక్కలు రాయడానికి వస్తుంది కాబట్టి కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ స్పీచ్ను డౌన్లోడ్ చేసి CD రికార్డ్ చేసి ఫైల్ చేసిన కంప్లైంట్. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఒకటి, ఇదే ఒక పాస్టర్ విజయ్ కుమార్ నాడు భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అంటే భారతదేశంలో ఎక్కడనే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, వారు స్పందించాలి. నాలో ఉన్న భారతీయుడు నన్ను అడిగిండు, ఏమైంది నువ్వు చదువుకున్నావు కదా, వాడు అంతా ఓపెన్గా భరతమాతను తిడుతుంటే నువ్వు క్వశ్చన్ చేయవా అని అడిగిండు. క్వశ్చన్ చేసిన. నేను ఇట్లా క్వశ్చన్ చేసిన, పోయి వాడిని గల్లబట్టుకొని క్వశ్చన్ చేయలే. నాకున్న నాలెడ్జ్ తోటి, నాకున్న సబ్జెక్ట్ తోటి నేను కంప్లైంట్ రాసి పోలీసులకు ఇచ్చిన, ఎఫ్ఐఆర్ అయింది. భారతదేశంలో ప్రధానంగా హిందువులే ఎక్కువగా మత మార్పిడికి గురవుతూ ఉన్నారు, హిందువులే ఎక్కువగా క్రిస్టియన్గా మారుతా ఉన్నారు. మొత్తం మీరు తీసుకోలే ఇంకా ప్లీజ్ మొత్తం మీరు నా కంప్లీట్ చేయాలి. మీరు అన్ని క్వశ్చన్స్ అడిగారు, నా ఐడెంటిటీని, నా కన్విక్షన్ని, నా కమిట్మెంట్ని అన్నిటిని క్వశ్చన్ చేస్తూ అడిగారు. కాబట్టి నాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి, నేను మొత్తం చెప్తాను. ఇది ఒక పార్ట్. అక్బరుద్దీన్ అవైసీ క్రిస్టియన్స్ మీద చేయాల్సినటువంటి యుద్ధం. రాజాసింగ్ గారి కేసులు ఏం తీసుకుంటే, రాజాసింగ్ గారి కేసులు నేను తీసుకున్నప్పుడు రాజాసింగ్ గారి కేసులు చేసి నేను సెన్సేషన్ కావడానికి చేయలేదు. రాజాసింగ్ గారికి నాకు ఉన్న ఫ్రెండ్షిప్లో, రాజాసింగ్ గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం. ఆ ఫ్రెండ్షిప్లో తాను కోర్టుకు రావడము, నేను కోర్టులో కలవడము, కేసులు ఎన్ని రకాల కేసులు ఉన్నాయి, ఒక ధర్మం కోసము, హిందూ ధర్మం కోసము వాయిస్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తి రాజాసింగ్ ఉన్నాడు. ఆయననే సంవత్సరంలో, వారంలో 5 రోజులు కోర్టులోనే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇంకా ఆయన ధర్మకార్యం ఎప్పుడు చేయాలి, ఆయన పని ఎప్పుడు చేయాలి? కాబట్టి ఆయనకు నాకున్న ఫ్రెండ్షిప్లో నేను ఆయన కేసులు తీసుకోవడము, కేసులు వాదించడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు ఆగస్టు 28 తారీఖు రోజు ఆ కేసు జరగడం, మేము మాట్లాడుకోవడం, రిమాండ్ తీసుకొచ్చారు అని చెప్పాడు. రిమాండ్ తీసుకొస్తుంటే నాకు రిమాండ్ కేసు డైరీ వచ్చింది. రిమాండ్ కేసు డైరీలో ఉన్న సెక్షన్స్, అలిగేషన్ చేసిన సెక్షన్స్ అన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఏ అఫెన్సెస్లో కూడా అరెస్ట్ చేయకుండా నోటీసు మాత్రమే ఇచ్చి విడుదల చేయమని చెప్పేసి ఆర్డర్ ఉన్నది. జడ్జిలకు రిమాండ్ తీసుకోవద్దని ఉన్నది, పోలీసులకు రిమాండ్ చేయొద్దని ఉన్నది. ఈ సుప్రీంకోర్టు
జడ్జిమెంట్ను వైలేట్ చేస్తూ ఆయన రిమాండ్ చేయడానికి వచ్చారు. ఎందుకు? ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ప్రెజర్ వస్తుంది కాబట్టి. నీకు పర్టికులర్ కమ్యూనిటీ ప్రెజర్ వస్తున్నంత మాత్రాన నువ్వు లాను, ప్రొసీజర్ను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేట్ చేయలేవు కదా. అదే వాదన వినిపించినాము. ఆయన రిమాండ్ రిజెక్ట్ అయింది. 100 కోట్ల హిందువుల నుంచి రాని ప్రెషరు, అంత చిన్న కమ్యూనిటీ వచ్చే ప్రెషర్ ఏంటి అసలు హిందువుల మీద? అంటే ఆ క్వశ్చన్ యాక్చువల్గా మీరు నన్ను అడగద్దు, గవర్నమెంట్ని అడగాలి. ఎందుకంటే 100 కోట్ల మందిని అఫెండ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ మీద స్పందించని ప్రభుత్వాలు ఒక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి రాజా సింగ్ ఏదో స్పీచ్ ఇచ్చారు, ఆ స్పీచ్ వల్ల వాళ్ళ మనోభావాలు అఫెండ్ అయినాయి కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామన్నారు అని రిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రిమాండ్ను విఫలమైంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఫ్లేరప్ అయిపోయి ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి దాన్ని కవరప్ చేసుకోనికి పీడీ యాక్ట్ పెట్టారు. మరి ఇదే స్విఫ్ట్ యాక్షను, ఇదే లా అండ్ ఆర్డర్ కాపాడనీకే, ఇదే పబ్లిక్ ఆర్డర్ కాపాడనీకే చేసే ప్రయత్నం అక్బరుద్దీన్ ఓవైసీలో కిషన్లో ఎందుకు చేయలేదు? ఎందుకు జరగట్లేదు అంటారు? ఎందుకు చేయలేదు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది కాదు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒత్తిడి కానీ హిందువుల నుంచి పెరగట్లేదు అంటారు. లేదు కాబట్టి వాడు చేయలేదు.